జై గురుదేవదత్త. మనం శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చాలా కుటుంబరీత్యా చాలా ఆనందకరమైన విషయాలు తెలుసుకోవడం, చాలా బంధువులు చాలా పెద్ద వాళ్ళు ఉండడం, అత్త తరపు కానీ మామ తరపు ఇటువైపు లేదా మగవాళ్ళకి అయితే భారత తరపు కానీ వీళ్ళు పెద్ద పోస్టులో ఉండడం కానీ అలాంటి వాళ్ళు లభ్యపడటం కానీ దొరకడం కానీ జరుగుతున్నది. అందరిలో గుర్తింపు లభిస్తామట. కర్కాటక రాశి వారు కొంచెం హుందాగా బతుకుతారని ట్రై చేస్తుంటారు, ఎక్కువ హుందాగా ఉండాలని ఆలోచిస్తుంటారు అన్నమాట. చాలా చాలా చిన్న మనసు చిన్న నొచ్చుకున్న తట్టుకోలేకపోతుంటారు. ఈ రాశి వారికి విశేషం ఏంటంటే, ఈ మాసంలో ధనము ఎంత ధనం సమృద్ధిగా ఉన్నట్టుగా ఉన్నా ఖర్చు కూడా అంతే ఉంటుందన్నమాట. అంటే ధనము ఆదాయం ఎంత చూపిస్తున్నా ఖర్చు కూడా అదే లెవెల్లో చూపిస్తుంది అన్నమాట. అదే పొజిషన్లో ఖర్చు కూడా కనబడుతున్నది. అంటే న్యాచురల్ ధనం తన స్వసిద్ధమైన ధనం ఉంటుంది, ప్లస్ ఖర్చు కూడా భయంకరంగా ఉంటుంది. అలానే దీనికోసం కూడా ఖర్చు పెట్టాల్సిన వీళ్ళు గృహోపకరణాలు వస్తు వాహనాలు కొనడానికి కూడా ఖర్చు పెట్టచ్చు. ఏంటంటే చతుర్థాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల, బుధుడితో కలిసి ఉండడం వల్ల ధనాన్ని ఈ రకంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరి మూలంగా సుఖం కోసము, ఎంజాయ్మెంట్ కోసం, మనకు కావాల్సిన లగ్జరీ కోసం, మంచి భోజనం కోసం, మంచి దానికోసం కూడా మనం ధనాన్ని ఖర్చు పెట్టాల్సి అయితే వీరికి ఇది జరుగుతుందన్నమాట. అందుకని వీరికి జాగ్రత్త ఉండాల్సిన విషయం అంటే, బుధుడు ధనస్థానంలో ఉన్నాడు కనుక బుధుని కొంచెం అనుకూలంగా మార్చుకుంటే ధనం తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది అన్నమాట. అంటే బుధ శ్లోకం చదువుకోవడం వల్ల ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏ రకమైన ధన ఖర్చు కూడా చెప్పాను మీకు. ఎవరి వల్ల? తల్లి వల్ల, లేదా వాహనాల వల్ల, లేదా సౌఖ్యం వల్ల, లేదా సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టాల్సి. అంటే వాళ్ళ వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలి ధనం ఖర్చు పెట్టచ్చు, లేదా వాళ్ళు నష్టపోయి ధనం ఖర్చు పెట్టచ్చు, లేదా ఇష్టంగా ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టచ్చు కూడా అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటికి కూడా ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు. రవి అక్కడే ఉండడం వల్ల ధనం సమృద్ధిగా ఉంటుంది, ధనాన్ని లోటు లేకుండా ఉంటారు. అలానే సోదరులు ఎప్పుడు కూడా కర్కాటక రాశి వారికి చాలా సిస్టమేటిక్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. సోదరులు ఎప్పుడు కూడా చాలా పద్ధతిని కోరుకుంటారు. ఒక న్యాచురల్ కరెక్ట్గా ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళతో మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడాలి, మళ్ళీ లేదంటే సమస్యగా మారడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత తల్లి పొజిషన్ బాగుంది. తర్వాత అలానే పంచమ స్థితి, సంతాన స్థితి కూడా చాలా వీరి సంతానం చాలా డెప్త్గా ఆలోచిస్తారని ఆలోచన. తర్వాత షష్ఠ స్థితి, శత్రువులు వీళ్ళకి పెద్దగా భయపెట్టే ఎవరు ఉండరు అన్నమాట. అందరూ మిత్రులుగా మారుతుంటారు, శత్రువులుగా ఎవరు భయపడక్కర్లే వీళ్ళు. అయితే పార్ట్నర్ మాత్రం వీళ్ళు పార్ట్నర్తో ఎప్పుడు కూడా అంత ప్రశాంతత పొందలేకపోతుంటారు. ఈ మాసంలో కామన్గానే ఇది సహజమైన లగ్నం వారికి ఇలానే ఉంటుంది, రాశి వారికి కూడా ఈ మాసం వరకు ఉంటుంది. అదే కనుక లగ్నం వారి అయితే కనుక జీవితాంతం కొంత ప్రభావం కనబడే అవకాశాలు ఉంటాయి. అది రాశి ప్రభావం అయితే కనుక ఈ మాసం వరకు కొంత భర్త సంబంధించిన విషయాల్లో కొంత మనకు దీన్ని ఏమంటారు మనం అష్టమ శని అంటాము. ఈ శని ప్రభావం ఉండడం వల్ల భర్త మూలక సమస్యలు, అలానే అత్తమావ గారి సంబంధమైన కుటుంబ విషయాలు కూడా మీకు ఇన్వాల్వ్ అవడము. తర్వాత మీకు అత్తగారి కుటుంబం అంటే మన పార్ట్నర్ యొక్క కుటుంబం వచ్చే ఇన్వాల్వ్మెంట్ సమస్యలు కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. అది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతున్నది. అంటే మీ పార్ట్నర్ కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, లేదా మీ బాస్ కావచ్చు, లేదా మీతో కలిసి చేసేటువంటి ఇంకో వ్యక్తి కూడా కావచ్చు. వాళ్ళ యొక్క కుటుంబం నుండి వచ్చే మీ సమస్యలు కూడా మీకు ఎదురయ్యే ఛాన్స్ ఉంటాయి. అది కూడా మీరు పరిగణలో తీసుకోవచ్చు. తర్వాత సహజమైనటువంటి భాగ్యము గురుడు అవడం వల్ల, అతను లాభస్థితిలో ఉండడం వల్ల మీకు మంచి ఆదాయాన్ని, ధనాన్ని సమృద్ధిగా అంటే దేనివల్ల ఎక్కువ లాభం పొందుతున్నారంటే ఈ మాసంలో మంచి మంచి పుణ్యం వలన, లేదంటే దానం వలనో, లేదంటే కనుక సహాయం చేయడం వల్ల ఎవరెవరు, లేదంటే విద్య వలనో, లేదంటే ఎక్కువ మీరు చాలా విశేషమైన పనులు చేశారని దాని వలన మీకు పేరు ప్రఖ్యాతి రావడం అవకాశాలు ఉంటాయి. కానీ ఇది బాగుంటుంది. అలానే కుదురు కూడా కలిసి ఉండటం వల్ల వృత్తిపరంగా ప్లస్ భాగ్యపరంగా రెండు కలిసి ఉన్న లాభంలో ఉండటం వల్ల వృత్తిలో మంచి పేరు వస్తుంది. మీకు మిమ్మల్ని అందరూ గౌరవించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒక అనుకూలం లేని స్థితి ఏంటంటే, భార్య కానీ పార్ట్నర్ కానీ కుటుంబం ఆపోజిట్ పర్సన్తో కానీ మీకు విభేదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఒక జాగ్రత్త పాటించడం మంచిది. ఇది ఒక నెలే కాదు, సంవత్సరం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అది చూసుకుంటే ఆ శనిని కొంచెం రిక్వెస్ట్ చేయడం మంచిది. శనికి శాంతి, అయ్యా శనీశ్వరుడు నీ అనుగ్రహం మాకు కలగాలని కొంచెం ఆయన ప్రార్థన చేస్తే మిమ్మల్ని అనుకూల స్థితికి వచ్చేది చేస్తారన్నమాట. తర్వాత వ్యయ స్థానం బాగున్నది, వ్యయంలో ఎవరు లేరు కనుక శుభసూచకంగా ఉంది కనుక ఇబ్బంది లేదు. వ్యయం కూడా ధనస్థానంలోనే ఉన్నారు కనుక వాళ్ళ ఖర్చుని విపరీతంగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అది గమనిస్తూ ఉంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉంది, సగం వరకు ప్రతికూలంగా ఉంటుంది, సగం అనుకూలంగా ఉంటుంది. కనుక రిమార్క్ ఉన్న గ్రహాల్లో బుధుడు శని వీరిని అనుకూలంగా మార్చగలిగితే మీరు జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు. ప్రయత్నం చేయండి. జై గురుదేవదత్త.
ఏ గురుదేవ. మనం ఇప్పుడు సింహరాశిని తెలుసుకుందాం. అసలు సింహరాశి అంటేనే ఒక రకమైన ఫోకస్. ఆ వ్యక్తి ఎప్పుడు వెలుగుతూ ఉంటాడనమాట. తన చుట్టూ ఎప్పుడు దీపాలు కాంతులు వెలుగుతూ ఉంటాయన్నమాట. అతను ఎప్పుడు కూడా మంచి మంచి ప్రదేశాలు తిరగాలి, అంటే తను ఉన్న ప్రదేశం ఎప్పుడు కూడా కాంతితో ఉండాలన్నమాట. తను ఒక అంటే ఎప్పుడు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడనమాట. అది శ్రమజీవి అనుకోండి, మీరు ఎక్కువ శ్రమ పడుతుంది అనుకోండి, కానీ తనకి అక్కడ పని చేయకపోతే నచ్చదన్నమాట. తను ఇప్పుడు నీట్గా ఏదో పని చేస్తూనే ఉంటాడు, శుభ్రత ఉంటుంది, కానీ అందరూ గుర్తిస్తుంటారన్నమాట ఈ వ్యక్తి చాలా మంచివాడని. అది రాజకీయాల్లో ఉంటే కింద అసిస్టెంట్ గా పనిచేసినా తన వాల్యూ అంతే ఉంటుంది. తన హోదా పెద్దగా పనిచేసినా, తన ఒక రాజకీయ నాయకుల్లా వెలిగినా కూడా వెలుగుతాడని. అంటే ఇతను రాజకీయాల్లోనూ, ప్రభుత్వ శాఖల్లోనూ, లేదా ఒక టెంపుల్లో కనీసం అర్చకుడిగా చేసినా కూడా నాన్ స్టాప్ పనిలోనే ఉంటాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. తను ఎక్కడ కూడా ఖాళీ ఉంటాడు అన్నమాట. తను చేసే పని 100 మంది కళ్ళలో కనబడాలి అని ఆలోచిస్తుంటారు అనమాట. ఎప్పుడు కూడా ఖాళీ ఒక సెకండ్ కూర్చోవాలి అని ఆలోచన రాకుండా ఉంటారు సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు ఎక్కువ నిద్ర ఎక్కువ పోదాం, రెస్ట్ ఎక్కువ తీసుకుందాం అన్న సమయం చాలా తక్కువగా ఉంటుంది అనుకోండి. ఎక్కువ ఏదో పని చేయాలన్న ఆలోచనతో ఉంటుంటారు అన్నమాట. అది సింహరాశికి ధన రాశిలోనే శుక్రుడు ప్లస్ బుధుడు కూడా కాంబినేషన్లో ఉన్నారు కనుక మీకు ఈ సిచ్యువేషన్లో స్థిర మూలకంగా కావచ్చు, లేదంటే సెకండ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ కదా, అలా సెకండ్ పర్సన్ ద్వారా వచ్చే లాభాలు పొందొచ్చు. తర్వాత సోదరులు, మీ అక్క చెల్లెలు ఎవరు ఉంటే మీతో కలిసి ఉండొచ్చు. ఈ నెలంతా కూడా మీతో సఖ్యంగా ఉండొచ్చు, మీతో ప్రేమానురాగాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మీ పార్ట్నర్స్ కూడా, మీ పార్ట్నర్స్ కాదు, మీ ఫ్రెండ్ సర్కిల్ మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీకు వాళ్ళందరూ కూడా సహాయం చేయడం అవకాశాలు ఉంటాయి. తర్వాత కుటుంబము వచ్చేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ కుటుంబంలో ఎందుకుంటారంటే కన్య అంటేనే చాలా సిస్టమ్ మెయింటైన్ చేస్తాను. అయితే మీ కుటుంబంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు కుటుంబంతో వాళ్ళతో చాలా జాగ్రత్త డీల్ చేయాలి. ఎందుకంటే కుటుంబం మీ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. చాలా ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళు చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కానీ ఇలాంటి ఇన్ని గంటలకు వస్తే ఇన్ని గంటలు రావాలి, ఇన్ని గంటలు చేయాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటారని తెలుసుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబం చాలా బాగుంటుంది. అలానే సోదరులు బాగుంటారు. అంటే సోదరులు ఎక్కువ ఆడవాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి, అక్క చెల్లి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ దాంట్లో కనుక ఎవరన్నా కనుక రవి గ్రహం వేరే ఉండే పురుష గ్రహాలు ఉంటాయని చెప్తాం మనం. ఇది రాశి ప్రకారంగా చూడొచ్చు, మీరు లగ్నం ప్రకారం చూసినా ఇలానే జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొకటి. తర్వాత ఈ రాశి వారికి ఈ మాసంలో సోదరులు అంటే ఆడవాళ్ళతో అంటే అక్క చెల్లెలతో చాలా స్నేహంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లి యొక్క పొజిషన్, తల్లి మాత్రం చాలా ఈ సింహరాశి వాళ్ళకి తల్లి చాలా డెప్త్గా ఆలోచిస్తాయి. అంటే ఎక్కువ తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తను ఫోకస్ చేస్తుందన్నమాట. ప్రతి విషయంలో తను అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు. తెలిసి తెలియనట్టుగా ఎవరికి కనబడినట్టుగా తన ఇన్వాల్వ్మెంట్ ఉంటారని తెలుస్తుంది ఈ రాశి వారికి. కానీ ఈ మూమెంట్లో ఈ రాశి వారికి చాలా ప్రశాంతత వస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ నెలంతా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. తన కోరికలన్నీ ఈజీగా తీరుతున్నాయనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. తర్వాత సంతానం చాలా గొప్పవాళ్ళు, సంతానం మంచి విద్యావంతులు అవుతుంటారు అన్నమాట ఈ రాశి వారికి. అది ఈ లగ్నమైనా కూడా వారు విద్యావంతులు అవుతుంటారు. మంచి విద్యలో వీళ్ళు ప్రావీణ్యత కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు. కానీ వీళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే అందరికీ ముందు నేనే కనబడాలి, అంటే లైఫ్ లాంగ్ ఇతని పేరు ఎక్కడ మర్చిపోకూడదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. తర్వాత భార్య వచ్చేసరికి మాత్రం సింహరాశి భార్య ధనాన్ని తనే వృధా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రుణంతో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక రుణాన్ని క్రియేట్ చేస్తుంటుంది భార్య, గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే భార్య మాటే వినాశ వస్తుంది కూడా అని గ్రహించవచ్చు. మహామేధావిని, ఇతనికన్నా 100 రెట్లు తన మేధావి, మంచి తెలివిగా వ్యవహరిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమ స్థాన ప్రభావంలో ఎవరు లేరు కనుక అది కూడా సేఫ్ గా ఉంది కనుక అష్టమం కూడా మీకు సమస్యలు ఉంటే పెద్దగా ఏమనిపించదు. భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక మీకు ధనం ఇబ్బంది అయితే ఏముండదు, ధనం నార్మల్గా వస్తుంది. దశమ వృత్తి సంబంధంలో మాత్రం విశేషమైన గ్రహాలు ఉండటం వల్ల ఎప్పుడు వృత్తిరీత్యా మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు, లాభాన్ని పొందుతారు తప్ప నష్టాన్ని పొందడం తెలుసుకోవచ్చు. తర్వాత లాభంలో కూడా ఎవరు లేరు, వ్యయంలో కూడా ఎవరు లేరు కనుక జీవిత ప్రయాణం ఈ నెలంతా కూడా సింహరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. లేదా జాతిరీత్యా సింహరాశి లగ్నమే సింహలగ్నమైన వాళ్ళు కూడా జీవితము సింహలగ్నం వారు చాలా శ్రమజీవి కింద లెక్క వేసుకోవచ్చు అన్నమాట. కనుక ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త రాశి విషయాల్లో ఏంటంటే ఈ రాశి వారు చదవాల్సిన విషయాలు, మెయిన్గా చదవాల్సిన విషయాలు ఏంటంటే శరీర తాపం రావడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ శరీర తాపం రావడం, ఫిట్స్ రావడానికి ఎక్కువ సహజంగా ఈ లగ్నమే కావచ్చు, ఈ రాశి కావచ్చు, వీరి ఫిట్స్ రావడానికి ప్రతి వేడి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ రవికి చదువుకోవడం మంచిది. రవి చదివినట్లయితే శరీర తాపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. జయ గురుదేవదత్త.